ఈరోజు మనం ధ్యానిస్తున్న మూలపాఠము సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం. నేను ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నప్పుడు నాకు కూడా ఒక మాట కావాల్సిన సమయంలో, నాకు ఆదరణ కావాల్సిన సమయంలో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఈ వాక్యాన్ని చూపించాడు. నేను చాలా కృంగి ఉన్నాను, చాలా అలసిపోతూ ఉన్నాము. మేము అక్క, నేను, భార్యాభర్తలు మేమిద్దరము చాలా అలసిపోతూ ఉన్నాం. శారీరకంగా, మానసికంగా మాకు ఉన్న పోరాటాలు, మాకున్న పరిస్థితులను బట్టి. సో ఈ పరిస్థితుల్లో మొన్న శుక్రవారం నేను చాలా హృదయం భారంతో, వేదనతో నేను గృహానికి వచ్చాను. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నేను ఆఫీస్లో పని చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటాను. నా ప్రార్థన వేరు. నేను గృహంలో ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థనను ప్రభువుతో ఎప్పుడు అవకాశం ఉంటప్పుడు సహవాసం కలిగి ఉంటాం. మన అందరం, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. సామెతలు 24:10 ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కానివి వాడవగదువు అని నాతో ప్రభువు స్పష్టంగా మాట్లాడారు. శ్రమ దినములో నువ్వు బహుగా కృంగితే నువ్వు చేతగాని వాడవవుతావు అని. శ్రమ మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. శ్రమ మనల్ని బలపరుస్తుంది. శ్రమ మనల్ని ప్రభువుకు దగ్గరగా చేస్తుంది. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేత కాని వాడవగదువు. ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు గుండా తప్పకుండా వెళ్తాం. నేను పదే చెప్తూ ఉంటాను ఈ మాట. మీరు మారు మనసు పొంది, రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డలైనాక అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి అని అంటే మీరు దేవుని బిడ్డలని, మీకు ఏదైనా శ్రమలు వస్తే మీరు దేవుని బిడ్డలు కాదని శత్రువు మీ చెవుల్లో గుసగుసలాడుతూ మీ మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు శత్రువు మన భక్తినే ప్రశ్నిస్తూ ఉంటాడు. 2013-12 సమయాల్లో నా కుమార్తె అనారోగ్యం పాలైనప్పుడు, అప్పుడు ఉన్న పరిస్థితులు మరలా దేవుడు నాకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నన్ను బలపరచటానికి, నన్ను బాధ పెట్టడానికి కాదు, నేనేదో ద్రోహం చేశానని కాదు, నేనేదో పాపినైపోయానని కాదు, నా దేవునికి నేను దూరం అయిపోయాను కాదు. నా దేవుడు నన్ను బలపరచాలనుకున్నాడు. నా దేవుడు నన్ను స్థిరపరచాలనుకున్నాడు. ఒక జనాంగమును కనుటకు ఇప్పుడు ఉన్న ప్రసవ వేదన చాలదు అని ప్రవక్త చెబుతూ ఉన్నాడు. ఇంకా జనాంగాల్ని కనాలంటే ప్రసవ వేదన పెరగాలి. ఆ ప్రసవ వేదన పెరగాలంటే బాధ తెలవాలి, నొప్పి తెలవాలి. కనుక దేవుడు కొన్నిసార్లు కొన్ని అనుమతిస్తాడు ప్రియులారా. కానీ దేవుని వాక్యం చెప్తూ ఉంది, గుర్తుంచుకోండి, నువ్వు ఇరుకులో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, నువ్వు ఏదైనా కోల్పోయి ఈరోజు నువ్వు కృంగిపోయి ఉన్నావా, నువ్వు ప్రయత్నాలు చేస్తూ విఫలత పొందుతూ ఉన్నావా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగదువు. శ్రమ దినమున కృంగిన ఎడల ఏమవుతామంట? నువ్వు చేత కాని వాడవు అగుదువు. గుర్తుంచుకోండి బాగా, నీ ధైర్యం కోల్పోతావు. చాలామంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు,
ఏదైనా కష్టమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు డీలపడిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అదేదో పూర్తిగా ప్రపంచమంతా అయ్యో నాకే ఈ శ్రమలు అన్నట్లు ఆత్మన్యుత భావంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది శత్రువు యొక్క కార్యం. ఇది శత్రువు యొక్క కార్యం. ఈ ఆత్మీయ పరిణితి, ఆత్మీయ పరిపక్వత ఉన్న వాళ్ళకే ఈ గ్రహింపు కలుగుతుంది. ఎందుకంటే వాక్యం చెప్తూ ఉంది, అపవాది అయిన సాతాను పరిశుద్ధుల పైన ఎప్పుడు నిందలు వేస్తూ ఉంటాడు. యోబు ఏ పాపం చేశాడని దేవుడు ఆ శ్రమను అనుమతించాడు? యోసేపు ఏ పాపం చేశాడని చెరసాల పాలయ్యాడు? యేసు లాజరును, మార్త మరియను ప్రేమించును అని వాక్యం రాయబడింది. ఆయనకు అతి సన్నిహితులు, అతి చాలా దగ్గర వాళ్ళు ఈ లాజరు, మరియా, మార్త. ఎందుకు లాజరు చనిపోయాడు? దేవునికి ఇష్టమైన వాళ్ళే, దేవునికి దగ్గరైన వాళ్ళే, దేవునికి అతి సమీపంగా ఉన్న వాళ్ళే. కానీ దేవుడు ఎందుకు ఆ పరిస్థితులు గుండా వెళ్ళనిచ్చాడు? గుర్తుంచుకోండి తమ్ముడా, చెల్లె, దావీదు దుఃఖాక్రాంతుడై తన కుమారుడే తరుముతూ ఉంటుంటే, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటుంటే, షమ్మి అనే ఒక వాడు వచ్చి ఉమ్ము వస్తూ చీతూ అని ఉమ్ము వస్తూ దావీదుని చిత్రవద చేస్తూ ఉన్నప్పుడు పక్కన వాళ్ళ కోపం వచ్చింది. అయ్యా చెప్పు, నిన్ను మాట అంటున్నారయ్యా, చంపమంటావంటే నా దేవుడు అనుమతించాడు అనని అన్నాడు. ఈ ఆలోచన మెట్టులోకి వెళ్ళాలంటే నీ ఆత్మీయ పరిపక్వత పెరగాలి. లేకపోతే నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? ఎవరేం తప్పు చేశారు, నేనేం తప్పు చేశాను, ఏ శాపం ఉందో, ఏ దోషం ఉందో. అసలు నా ప్రభువు నా కొరకు సిలువలో మరణించాడు, ఆయన నా కొరకు రక్తము కార్చాడు, నా పాపములు క్షమించాడు, నా శాపము నా దోషమును కొట్టివేశాడు. అది ఆయన నన్ను రూఢిపరిచాడు. మీరు వెలుగులో నడుస్తున్నారని చెప్పుతూ మీరు చీకటిలో నడుస్తుంటే మీరు ఆయనను అబద్ధికుడుగా చేస్తున్నారు. వాక్యంలో రాయబడింది. దేవుని రక్షణను అపహాస్యం చేయకండి, దేవుని ప్రేమను ఎగతాళి చేయకండి. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈ ఫండమెంటల్ సూత్రాన్ని గుర్తుంచుకోండి. యెరెమీయా 29:11 నా దేవుడు ఇదిగో నా ఎడల కలిగిన ఉద్దేశములు రానున్న దినములకు అది మేలుకరమైనదే కానీ సమాధానకరమైనదే కానీ హానికరమైన ఉద్దేశములు ఆయనకు నా ఎడల లేదు. ఈరోజు ఈ వాక్యము మనల్ని ఒక ఆత్మీయ మెట్టులోకి మనల్ని ఫలింపచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం నాకు కూడా, నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను బలపరిచాడు నా దేవుడు. శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిన ఎడల గుర్తుంచుకో, నువ్వు చేతగాడివి కాని వాడు వగుదువు అని అంటున్నాడు దేవుడు. నీ కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. కృంగిపోతే ఏమవుద్దో తెలుసా? నీ కాన్ఫిడెన్స్ పోతుంది. నీ కాన్ఫిడెన్స్ నువ్వు లూజ్ అయినప్పుడు, నీకు ఉన్నది, మనకు ఆస్తులు లేవు, మనకు పెద్ద మనకు బలగం లేదు, మనకేదో ఎవరో సహాయం చేసేవాళ్ళు బోళ్ళంతమంది లేరు. మనకు ఉన్నదల్లా ఏంటి? యెహోవా యందు నమ్మిక, అంతే. ఆ విశ్వాసమే మనం నడిపిస్తుంది. నీ కష్టంలో, నీ ఇబ్బందిలో, నీ శ్రమలో నువ్వు కృంగిన ఎడల నువ్వు చేత గాని వాడవగదు. ఉద్యోగం పోయి చాలా కాలమైందా? కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతూ ఉంటుంది, తెలియకోకుండా లోపల బాధ వచ్చేస్తూ ఉంటుంది. అప్లై నో రిప్లై. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవుతూ చేతి దాకా వస్తుంది, పోతూ ఉంటుంది. నేను కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళా 2 సంవత్సరాల క్రితం. ఎన్నో ప్రయత్నాలు చేశాం. అబ్బా ఇక రేపు కాల్ వచ్చేస్తుంది అనుకుంటాను, కాల్ రానే రాదు. గుర్తుంచుకో తమ్ముడా, ఇలాంటి పరిస్థితుల్లో శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగదు. గుర్తుంచుకో,
నీ బలము, నీ జ్ఞానము, నీ యొక్క ప్రతిభ, నీ యొక్క విశ్వాసము, ఇవన్నీ సన్నగిలిపోతూ ఉంటాయి. నీకు నాకు ఉన్నది ఏంటో తెలుసా? ఒకటే, కాన్ఫిడెన్స్. దేవుని అందలి మనకు గొప్ప నిబ్బరం ఉంది. ఈ కాన్ఫిడెన్స్ అయిపోయిందనుకోండి, లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. తక్కువ అంటే వాళ్ళ గురించి వాళ్ళు, నేను చేయలేనన్నా, నా వల్ల కాదు, నేను చెయ్యలేను. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకము లేదు, వాళ్ళ మీద వాళ్ళకే ఒక సరైన అవగాహన లేదు. పౌలు అంటున్నాడు ఫిలిప్పీలకు రాస్తూ, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు అని యందు, దేని యందు? నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. నాకొక ప్రభువు ఉన్నాడు, ఆయనతో నేనుంటే నేను సమస్తము చేయగలుగుతాను. ఆయన బలం ద్వారా నేను అన్ని చేయగలుగుతాను. వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిన ఎడల నీవు చేత కాని వాడు అగుదువు అని వాక్యం చెబుతూ ఉంది. యోబు 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యోబు 4వ అధ్యాయము 5వ వచనం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖక్రాంతుడవైతివి. సౌండ్ పెంచండి, మైక్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి నాకు, రెఫరెన్స్. యా. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగులగా శ్రమ ఏం చేస్తుందంట? కలవరం తీసుకొస్తుందంట. శ్రమ ఏం చేస్తుందంట? ఆందోళన తీసుకొస్తుందంట. శ్రమ కలవరపరుస్తుంది, శ్రమ నిన్ను దుఃఖపరుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శ్రమ మనల్ని కృంగతీస్తూ ఉంటుంది. ఒక ఓటమి, ఒక ఉపద్రవం, ఒక నింద, ఒక బాధ, ఒక వ్యాధి, ఒక ప్రతి పరిస్థితి మనల్ని కృంగతీసేస్తూ ఉంటుంది. దేవుడు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. కృంగిపోతున్న వాళ్ళతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు శ్రమ దినమున కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగదువు. యూ విల్ బికమ్ యూజ్లెస్ ఇఫ్ యు ఆర్ క్రయింగ్ అండ్ క్రయింగ్ ఇన్ యువర్ సఫరింగ్. నువ్వు చేతగాని వాడు అయిపోతావు. యూ విల్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్, you will lose your ability, you will lose all your your capabilities. మొత్తం పోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావో తెలియదు. అవతల వాళ్ళతో కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేవు, కాన్ఫిడెన్స్ ఉండదు. ఇక ఒక స్థితికి వెళ్ళిపోతాము. వెళ్ళినా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇది మనకు రాదులే అన్నా ముందే ఫిక్స్ అయిపోతావు. ఏదైనా దేనికన్నా నువ్వు వ్యాపారంలో ఏదైనా బిడ్ చేస్తున్నా, ఏదైనా కాంట్రాక్ట్ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నా, మనకు వచ్చేది కాదులే అనుకుంటావు. ముందే శత్రువు నీకు ఒక నెగిటివ్ థాట్ పెడుతూ ఉన్నాడు. ముందే శత్రువు నీది కాదులే, అవ్వదులే అనుకుంటున్నాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నా ప్రాణమా, నాలో నీవు ఎలా కృంగి ఉన్నావు అని ప్రాణంతో చెబుతూ ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచుము అని అంటున్నాడు. నీ ప్రాణము కృంగినప్పుడు నీ ప్రాణంతో నువ్వు చెప్పుకోవాలి. దానికి చక్కటి ఉదాహరణ దావీదే. దావీదు తన కృంగిపోయిన పరిస్థితుల్లో తనతో తను మాట్లాడుకుంటూ చెప్పుకుంటున్న మాట, నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, యెహోవాయందే ఇంకను నిరీక్షణ
సంవత్సరాలు అనుకుంటా నేను ఒక వాక్యం చెప్పాను. దావీదు తన పురములో ఉన్న వారందరి మీద వాళ్ళు మగవాళ్ళు లేనప్పుడు శత్రువులు వచ్చి దండయాత్ర చేసి దావీదు పురము, అక్కడ దావీదు ఉన్న స్థలములో దావీదు అతని సైన్యముల యొక్క భార్యలు బిడ్డలందరినీ శత్రువు కొల్లగొట్టుకొని చెరగొట్టుకొని పోయినప్పుడు అందరూ ఏడుస్తుంటే వాక్యంలో రాయబడి ఉంది, ఏడ్చుటకు శక్తి లేనంతగా అక్కడ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారంట. అలాంటి సమయంలో దావీదు ఏం చేశాడో తెలుసా? అంతటా దావీదు తను సేవించు యెహోవా యందు ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. అంత కష్టంలో దావీదునే రాళ్ళు పెట్టి చంపేద్దాం అనుకున్నారు తన వాళ్ళే. ఈ దావీదు నమ్ముకునే కదా మనం వచ్చాము, ఈ దావీదు వల్లే మనం అన్నీ కోల్పోయాము, కమాన్ దావీదుని చంపుదామని అందరూ రాళ్ళు పట్టుకొని దావీదు కనపడితే చంపుదాం అనుకుంటున్న దుర్దశలో అంతటా దావీదు తను సేవించు యెహోవా యందు ధైర్యం తెచ్చుకున్నాను. నీ కష్టంలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? నీ ఇరుకైన పరిస్థితుల్లో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? నీ యొక్క కృంగిన పరిస్థితుల్లో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? నీకు ఎవరో సహాయం చేస్తారని, ఎవరో ఏదో చేస్తారని ఇప్పటి వరకు అటు ఇటు చూసావేమో, కానీ ఈరోజు మనుషులు నమ్మదగని వారిగా కనబడుతూ ఉన్నప్పుడు నమ్మదగిన దేవుని వైపు చూడు. ఆయన నిన్ను సిగ్గుకు అవమానముకు అప్పచెప్పేవాడు కాదు. కీర్తనలో వ్రాయబడి ఉంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. ఎప్పుడు? చీకటిలో చూసినప్పుడు. వారు చీకటిలో ఉన్నారు, వాళ్ళు దుర్దశలో ఉన్నారు, వాళ్ళ యొక్క పరిస్థితి బాగోలేదు. అలాంటి సమయంలో వారు ఆయన తట్టు చూడగా వెంటనే ఏం కలిగింది? వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయెను. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను. దేవుడు నిన్ను సిగ్గుకు అవమానంకు అప్పచెప్పడు చెల్లే. దేవుడు నిన్ను సిగ్గుకు అవమానంకు అప్పచెప్పడు. మీకు ఒక సన్నివేశాన్ని, ఇందాక మనం మాట్లాడుకున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయంకు వెళ్దాం. 1వ వచనం నుంచి 4వ వచనం దాకా త్వరగా చదువుదాం. జాన్ చాప్టర్ 11 verse 1 to 4. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయన. చూడండి, బేతనీయ గ్రామంలో ముగ్గురు ఉన్నారు, లాజరు, మరియా, మార్త. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? లాజరు రోగి అయి ఉన్నాడు. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఆమేన్. వీళ్ళు ప్రభువుకి ఎంత దగ్గరైన వాళ్ళు అంటే ప్రభువు యొక్క హృదయాన్ని గెలుచుకున్న వాళ్ళు. ఆ మరియే తన యొక్క విలువైన అత్తరును పగలగొట్టి ప్రభు పాదాలను కడిగి తన జుట్టుతో ప్రభు పాదాలను కడిగింది. అసలు ప్రభువుకి అత్యంత ప్రేమించే కుటుంబం ఈ కుటుంబం. గుర్తుంచుకోండి, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు ద్వేషించేవాళ్ళు కాదు, వీరేదో పాపాత్ములు కాదు, వీళ్ళేదో పాపం చేత ఉన్నవాళ్ళు కాదు, వీళ్ళేదో దేవునికి దూరమైన వాళ్ళు కాదు. గుర్తుంచుకోండి, అండర్స్టాండ్ దిస్. వీళ్ళు ప్రభువుకు అతి సన్నిహితులు, ప్రభువును అత్యధికంగా ప్రేమించేవాళ్ళు. అంతకుముందు గుర్తుంది కదా, వాళ్ళ గృహానికి వెళ్తే మార్త మరియా ప్రభువుకి సేవ చేయటానికి వాళ్ళు ఎలాగూ ప్రయాసపడుతున్నారు. ప్రభువు బేతనీకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. బేతనీకి వెళ్ళినప్పుడల్లా మరియా, మార్త ప్రభువుకి సేవలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇంత చక్కటి కుటుంబము, ఇంత ప్రభువుకు చాలా సన్నిహితంగా ఉన్న కుటుంబముకి ఒక రోజున ఒక కష్టం వచ్చింది. ఏంటో తెలుసా? లాజరు రోగి అయి ఉండెను. ఎందుకు వచ్చింది? మరి దేవుని ప్రభువుకి అతి సమీపస్తులే కదా, ప్రభువుని ప్రేమించేవాళ్ళే కదా. ప్రభువుకి తన విలువైన అత్తర జటము ఆ బుడ్డను
పగలగొట్టి ప్రభు పాదాల మీద పోసినామే కదా. ఎందుకు శ్రమ వచ్చింది, ఎందుకు వ్యాధి వచ్చింది చెప్పండి? పాపం చేసిందా? ప్రార్థన చేయలేదా? దేవునికి దూరం అయిపోయారా? ఎందుకు? ఎందుకు? ఎందుకో ప్రభు చెప్పాడు. ఎందుకు తర్వాత చూద్దాం, చదువుదాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. మళ్ళీ జాగ్రత్తగా వినండి, అక్కడ చాలా నొక్కి ఒక్కడిస్తున్నాడు. ప్రభువా, నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని. అందరు గట్టిగా చెప్పండి, నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు. చెప్పండి, దేవుని ప్రేమించిన వాళ్ళు రోగం వస్తుందా రాదా? ఇబ్బందులు వస్తాయా రావా? బాధ వస్తుందా రాదా? మరి వాక్యంలో రాయబడి ఉంది, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, చూడండి, ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. హల్లెలూయా. అది మహిమ కొరకే వచ్చి ఉన్నది. ఇది మహిమ కొరకే వచ్చి ఉన్నది. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి బాధ ఇలా అని అడ్డుగోలుగా ఉండమని కాదు. నువ్వు ఒకవేళ రక్షణ పొందకపోతే, నువ్వు ప్రభువుని రక్షకునిగా అంగీకరించకపోతే, నీకు మారు మనసు లేకపోతే, పాప క్షమాపణ లేకపోతే, నువ్వు కష్టంలో ఉంటే నువ్వు ప్రభు వైపు తిరుగు, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభువుని అడుగు, ప్రభు పాదాలు పట్టుకొని అడుగు, ప్రభువా నన్ను క్షమించు అని ప్రభువుని అడుగు. ప్రభు ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు. సంగమా, నేను చెప్తున్నది ఆత్మీయులకి, నేను చెప్తున్నది ప్రభు చేత రక్షణ పొందుకొని ప్రభువును ప్రేమించు వారికి శ్రమలు కలిగితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దాని వెనక ఆయన మహిమపరుచుకోవాలని. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నీ కరువు ఆయన మహిమ కొరకే, ఈ రోజు నీ ఇరుకు ఆయన మహిమ కొరకే, ఈ రోజు నీ ఉపద్రవము ఆయన మహిమ కొరకే, ఈ రోజు నువ్వు కోల్పోయినది ప్రతిదీ ఆయన మహిమ కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఉద్రేకంతో చేసేది కాదు, ఉద్రేకంతో చెప్పేది కాదు. ఆత్మ రోషముతో చెప్తూ ఉన్నాను, ఒక సేవకుడిగా చెప్తూ ఉన్నాను. If you don't believe this, you better keep quiet. But నా ప్రభువుని నేను నిందించను. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామముకే స్తుతి కలుగుగాక, ఆయన నామముకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, నే స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. నా కుమార్తె మరణ పడక మీద ఉన్నప్పుడు ఇవే మాటలు విన్నా నేను. ఎవడు పడితే ఆడు సేవ చేసేస్తే ఇట్లాగే ఉంటుంది, ఎవడు పడితే ఆడు బైబిల్ పట్టుకొని సేవ అంటే ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు కూడా వింటున్నాం. నేను అంటాను, పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన నన్ను సిగ్గుకు అవమానముకు అప్పచెప్పడు. నా శత్రువా, నేను పడినను పైకి లేచెదను. యెహోవాయే నాకు వెలుగు,
చీకటిలో నాకు యెహోవాయే వెలుగాయను. మీకా 6, నా శత్రువా నేను పడినను పైకి లేచాను. యోసేపు ఏ తప్పు చేశాడు? యోబు ఏ తప్పు చేశాడు? లాజరు ఏ తప్పు చేశాడు? ఏ పాపం ఉంది? ఏ శాపం ఉంది? నా ప్రభువు మహిమ కొరకు నా జీవితంలో కష్టం వస్తే నేను సంతోషంగా దాన్ని స్వీకరిస్తాను. హల్లెలూయా. బికాజ్ నాకు కలిగిన కష్టం బట్టి నా ప్రభువుకు మహిమ కలుగుతుందంటే ఆ కష్టము నాకు సంతోషమగునుగాక. ఈ మెట్టులోకి నువ్వు వెళ్తే నువ్వు ఆశ్రదింపబడతావు. దావీదు అదే అన్నాడు. ఆ షిమ్మి ఉమ్మూసి చీపో చీపో అని అంటుంటే, అయ్యా చెప్పండి అయ్యా, ఈడు చంపేస్తాము. ఎంత మాట అంటున్నాడు, నీ మీద ఉమ్ము వస్తాడా అని అంటే, నా ప్రభువు అనుమతించాడు, నా దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిని సంతోషంగా అంగీకరించటమే నీ ఆత్మీయ కొలమానముకు సూచన. అది గొప్ప మెట్టు. హల్లెలూయా. దేవుని ప్రశ్నిస్తూ ఉన్నావా? దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క ప్రేమను నువ్వు అవమానపరుస్తూ అనుమానపడుతూ ఉన్నావా? అలా అని నేను ప్రభు దగ్గర తప్పు మనము ఒప్పుకుంటాన్ని నేను ఎప్పుడు కాదన్ను. ప్రతి ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ప్రభు పాదాల దగ్గర, ప్రభువా ఒకవేళ ఏదన్నా నీకు ఆయాసకరమైనది ఏదన్నా నాలో ఉంటే తీసివేనే. అది రోగం వచ్చినప్పుడో, వ్యాధి వచ్చినప్పుడో, కష్టం వచ్చినప్పుడో కాదు, అది రోజు చేసేది. పరిస్థితులు బాగోనప్పుడు అప్పుడప్పుడు చేస్తావా స్నానం? రోజు చేస్తావా? రోజు చేస్తా. అసలు ఆ స్నానం చేయకపోతే నా శరీరము కుళ్ళిపోతుంది. సాంక్టిఫికేషన్ ఈజ్ ప్రోగ్రెసివ్, నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ నీడ్. నీకు కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రభువా అని ప్రాధాలు పట్టుకుంటాం కాదు, రోజు నేను చేస్తాను. నాకు అది కొత్త కాదు. నా ప్రభు దగ్గర నేను ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా ఏదన్నా విషయంలో నేను దుఃఖపరిచానా? ఇక నేను కొత్తగా ప్రభు దగ్గర ఏడవాల్సింది ఏంటి? నేను కొత్తగా ప్రభు దగ్గర నేను చెప్పుకోవాల్సింది ఏంటి? నా మనసు, నా హృదయము, నా జీవితము అన్నీ ఆయనకు తెలుసు కదా. నేను ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ వచ్చిన శ్రమలు నాకు ఒక వింత కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీవు ప్రేమించుచున్న వాడైనా వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదని దేవుడు కుమారుడు దాని వల్ల మహిమపరచబడుచున్నట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. తర్వాత కట్ చేస్తే యేసుక్రీస్తు ప్రభు వెంటనే పద 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 నాకు ఇష్టమైన లాజరు మరణ పడకలో ఉన్నాడు అని పరిగెత్తలా. ఇంకా చెప్పాలంటే ఆలస్యం చేశాడు. దేవుడు ఆలస్యం చేస్తాడు. కొన్ని ఆలస్యాలు నీ మంచికే, కొన్ని ఆలస్యాలు నీకు కొంత నేర్పించడానికి. యోసేపును దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు, కానీ ఎన్నో సంవత్సరాల ఆలస్యం జరిగింది. ఇట్ టుక్ సమ్ టైమ్. దావీదును దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం మీద ఎక్కించాలనుకున్నాడు, కానీ సమూయేలు వచ్చి సౌలు తర్వాత నువ్వే రాజు అని అభిషేకించాడు. తెల్లారే వెళ్ళి రాజు అవ్వల. కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ వాగ్దాన నెరవేర్పుకి. లాజరు చనిపోయాడని తెలిసినప్పుడు ప్రభువు ఇది మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని మహిమ కొరకే వచ్చింది. ఆ స్టేట్మెంట్ చాలు చాలా నెమ్మదిగా ఉండటానికి. కానీ ఆలస్యం జరిగింది. ప్రభు దగ్గరకు బేతనీకి వెళ్ళాడు. 3-4 రోజులైపోయింది. బేతనీకి వెళ్ళాడు. ఆ తర్వాత చూస్తే 13వ వచనం చూస్తే శిష్యులకు చెప్తూ ఉన్నాడు. యేసు శిష్యులకు యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.
ఈ అధ్యాయము 11వ అధ్యాయము 1 నుండి 10 చివరి వరకు మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళినాక. ఆ లాజరు ఆ సన్నివేశాన్ని, ఎన్ని ఆత్మీయ సత్యాలు దాంట్లో ఉన్నాయో ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ మరణమును గురించి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకునేది. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదాము రండని స్పష్టముగా చెప్పాను. ఒకసారి మళ్ళీ చదువుతారన్నమాట. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు. అందరూ చెప్తారా? మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు. ఎక్కడ ఉండలేదు? అవసరతలో ఉండలేదు. బేతనీలో నేను ఉండలేదు. ఎందుకు? మీరు నమ్మునట్లు. కొన్ని ఆలస్యాలు మన నమ్మికను బలపరచటానికి దేవుడు అనుమతిస్తాడు. కొన్ని శ్రమానుభవంలో అసలు దేవుడు మనల్ని విడిచిపోయాడా అన్న పరిస్థితులు గుండా మనం వెళ్తాం. ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నాడు కానీ నిన్ను మర్చిపోయాడని కానే కాదు. హల్లెలూయా. బేతనీలో ప్రభు లేడు కానీ హృదయం అంతటిలో, ప్రభు హృదయం అంతటిలో లాజరు బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. మాటకు ప్రభువు బేతనీలో లేడు కానీ ప్రభు మాటలన్నీ లాజరు గురించే మాట్లాడుతూ ఉన్నాడు. నీ సమస్యలో ప్రభువు లేడేమో కానీ నీ గురించి ఆయన చింతించుచున్నాడు. నీ కన్నీరు ఆయన బుడ్డెలో దాస్తాడు. నీ జాడలు ఆయన ఎరుగును. నీ ప్రతి పరిస్థితిలో ఆయన నీతో ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. లాజరు దగ్గరకు వెళ్ళినప్పుడు మనకు తర్వాత తెలుసు అంత. వెళ్ళినప్పుడు మార్త వచ్చేది, మరియ వచ్చేది, అయ్యా నువ్వు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే చనిపోయేవాడు కాదు అని అంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అందుకే ఆ మాట ఎంత చక్కగా రాశారంటే, నమ్ముట నీ వలన అయితే. అసలు నీ వలన అవుతుందా అనేదే ప్రశ్న ఈరోజు. నీ వలన అవుతుందా? నువ్వు నమ్ముతున్నావా? నీ దేవుడు నిన్ను సిగ్గుపరచడం నమ్ముతూ ఉన్నావా? నీ దేవుడు నిన్ను విడిచేవాడు నమ్ముతూ ఉన్నావా? వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని నమ్ముతూ ఉన్నావా? నిన్ను రక్షించిన దేవుడు నీ కొరకు, నీ క్షేమాధారము ఆయనే అని, ఇదిగో నీకు సమాధానకర్త ఆయనే అని, నీ శ్రమలో ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడని నువ్వు నమ్ముచూ ఉన్నావా? ప్రభు ఈరోజు అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల అంటే కండిషన్ ఉంది. నువ్వు నమ్మగలిగితే, నమ్మితే, నమ్మే ధైర్యం నీకుంటే, నమ్మే ఆత్మీయ పరిపక్వత మెట్టు నీకుంటే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముతూ ఉన్నావా? చూడండి, పౌలు కొరింథీయులకు రాస్తూ ఒకసారి దానికి వెళ్ళే ముందు 1 పేతురు 4వ అధ్యాయము 12-13 వచనాలు చూసుకొని మనము వెళ్దాం. 1 Peter chapter 4 verse 12 and 13. ప్రియులారా, మిమ్ములను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. హలో, వింటున్నావా? నీకు శ్రమ కలిగినప్పుడంట, అది కూడా ఎలాంటిది? అగ్ని వంటి శ్రమలు కలిగినప్పుడంట మీకు ఏదో వింత జరిగినట్లుగా ఆశ్చర్యపడిపోవద్దు. శ్రమ సహజం. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, పోతాయి. ప్రభువుతో నడవటమే ఎప్పుడు నిలిచి ఉండే క్రియ. హల్లెలూయా. నువ్వు ప్రభువుతో, నీ శ్రమ అయినా, నీ దుఃఖమైనా, నీ యొక్క హెచ్చైన పరిస్థితుల్లో, నీకు ఉన్నతమైన పరిస్థితుల్లో కూడా ప్రభుతో నడవగలగాలి.
నీకు ఏదో ఒక వింత సంభవించినని ఏమంటున్నాడు? ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, దేనికి? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము, నేను శ్రమలో ఎవరితో పాలువాడనవుతున్నానంట? క్రీస్తు శ్రమలలో నేను పాలువారు అయి ఉన్నంతగా సంతోషించండి. నా కుమార్తె ఇప్పుడు చాలా ఇబ్బందులు, చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. వై డాడీ, ఎందుకు నాకే జరుగుతుంది? ఎందుకు నాకే? ఎందుకు? నా వల్ల కావట్లేదు. నిద్ర లేస్తే పడుకోలేకపోతుంది, పడుకుంటే నిద్ర లేకపోతుంది. ఆ మాటలు విన్నప్పుడల్లా గుండె పగిలిపోతూ ఉంటుంది. ప్రభువా, ఎందుకు ఇది అనుమతించావు? శ్రమయే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. సేవించే మా దేవుడు రక్షింపకమానునా? రక్షించకపోయినా సేవించుట మానము. సేవించే మా దేవుడు రక్షింపకమానునా? రక్షించకపోయినా ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. అగ్నిలో ప్రభువేరాగా ఏదైనా హాని చేయునా? అగ్నిలో ప్రభువేరాగా ఏదైనా హాని చేయునా? అగ్ని లేకపోతే, ఆ అగ్ని 7 అంతులు పెరగకపోతే ప్రభు నాతో ఉన్నాడని షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు తెలిసేదే కాదు. నువ్వు దుఃఖంలో లేకపోతే, బాధలో లేకపోతే, ఈరోజు నువ్వు వెళ్తున్న వేదనలో లేకపోతే ప్రభు నాతోనే ఉన్నాడు అని నువ్వు గుర్తు ఎరగలేవు. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ప్రభు కొన్నిసార్లు నేను నీతో ఉన్నాను అని రుజువు చేయటానికి అగ్నిని 7 అంతలు చేస్తాడు. నీ పని ఏంటో తెలుసా? సంతోషంతో అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి. సంతోషంతో అగ్నిగుండంలోకి వెళ్ళాలి. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. గుర్తుంచుకోండి తమ్ముడా, నీ జీవితంలో గొల్యాతు వంటి శ్రమలు లేకపోతే నీతో దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తు ఎరగలేవు. నువ్వు ఆశీర్వదింపబడలేవు. దావీదు హెచ్చింపబడాలంటే గొలియాతుతో పోరాడాల్సిందే. నమ్మిన వాళ్ళ దగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు. గొలియాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొలియాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొలియాతులు రావద్దా, కిరీటం కావాలంటే గొలియాతులు రావద్దా. శ్రమయే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం తిరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం తిరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. నీకు కిరీటం రావాలంటే నువ్వు ఇరుకులోకి వెళ్ళాల్సిందే. యోసేపును దేవుడు హెచ్చించాలనుకున్నాడు. యోసేపును ఒక హెచ్చైన స్థితిలో నిలబెట్టాలనుకున్నాడు. ఒక రాజ్యం లేదు ఇశ్రాయేలీయులకి, యాకోబుకు ఒక రాజ్యం లేదు, అప్పటికి వాగ్దాన దేశం లేదు కదా. కానీ దేవుడు అనుకున్నాడు యోసేపును ప్రపంచంలో ఎత్తైన స్థితిలో ఉంచాలనుకున్నాడు. దేవుడు చూశాడు, ఆ రోజుల్లో ఐగుప్తు కంటే గొప్ప రాజ్యం మరేదీ లేదు. ఇప్పుడు యోసేపును హెచ్చించాలంటే యోసేపును ఐగుప్తుకు పంపాలి. యాకోబు నువ్వు ఐగుప్తుకు వెళ్ళమంటే యాకోబు వెళ్ళడు, గుడారాల్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు యోసేపును హెచ్చించాలంటే నా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తుకు బానిసగా పార్సిల్ చేసి పంపించేశాడు. ఆశీర్వదించాడు పొతిఫర్ ఇంట్లో అనుకుంటే నిందే కలిగింది. అబ్బా పొతిఫర్ ఇంట్లో నేను ఆశీర్వదింపబడతానేమో, ఇక్కడే నా దీవెనేమో అనుకున్నాడు యోసేపు. లేదు లేదు, ఈడ్చిపెట్టి కొడితే అదేదో ఉంటే పెనం మీద నుంచి నుప్పుల్లో పడినట్లుగా ఎక్కడికి వెళ్ళి పడ్డాడు? చెరసాలలో పడ్డాడు. ఆ చెరసాలలో నుండి, చెరసాలలో అనేక మందిని ఉంచి, చెరసాలలో యోసేపు యొక్క జ్ఞానాన్ని కనపరిచి, ఫరోకు కల తెప్పించి, ఫరోకు నిద్ర పట్టకుండా చేసి, ఫరో దగ్గరకు యోసేపును తీసుకొని వెళ్ళి నిలబెట్టి, ఇతని దేవుడు సజీవుడైన దేవుడని ఫరో గుర్తెరిగేటట్లు చేశాడు. ఫరో తర్వాత అంతటి గొప్పవాడిగా ఆ రాత్రికి రాత్రే యోసేపును నా దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పడదాం. హల్లెలూయా! If you are not understanding this truth, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. ఎందుకు ప్రభువా, ఎందుకు ఈ పరిస్థితులు అనంటే రానున్న దినముల మహిమ కొరకే. నా బిడ్డ ఇప్పుడు, నా కుమార్తె ఇప్పుడున్న పరిస్థితులను నేను చూస్తూ ఉంటుంటే నేను వేరే పరిస్థితులను చూస్తున్నాను. నా బిడ్డ నిలబడి ప్రభువుని స్తుతించడం నేను చూస్తూ ఉన్నాను. నా బిడ్డ నిలబడి ప్రభువుకి సాక్ష్యంగా నిలబడటం నేను చూస్తూ ఉన్నాను. ఇదిగో నా బిడ్డలు ప్రభువు కొరకు మహిమకరమైన పాత్రలుగా వాడబడటం నేను చూస్తూ ఉన్నాను. ఎప్పుడు? 2026, 28, 30 ఎప్పుడో నాకు తెలియదు. కానీ ఒకరోజు రాబోతుంది, దేవుడు ఆయన మహిమార్థమై ఆయన వాడుకోబోతున్నాడు. నీ బిడ్డల జీవితంలో కూడా అదే జరుగుతుంది, మన బిడ్డల జీవితంలో కూడా అదే జరుగుతుంది. నువ్వు నీతి కొరకు నిలబడితే, నువ్వు దేవుని కొరకు దేవుని ప్రేమించేవాడైతే, దేవుడు కలగజేసుకోవాలంటే నీకు ఉండాల్సిన అర్హత ఏంటో తెలుసా? ఆయన ప్రేమించడమే.
ఎందుకంటే 91వ కీర్తనలో అన్నాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని. అర్హత ఏంటి? అర్హత ఏంటి? అతడు నన్ను ప్రేమించిన కనుక నేను అతనిని తప్పించాను. అతడు నా నామము ఎరుగననలేదు గనక నేను అతనికి నా రక్షణను చూపించాను. నువ్వు ఆయన నమ్మితే చాలు, నువ్వు ఆయన ప్రేమిస్తే చాలు, ఆయన నిన్ను మర్చిపోడు. మనం అనుకుంటాం ఆయన మర్చిపోయాడు, నాకు దూరం అయిపోయాడు, అయ్యో దేవుని సన్నిధికి దూరం అయిపోయాను, అయ్యో 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 అంట. ప్రభువు బాధపడుతున్నాడు, ఎందుకు వీడు ఇట్లా ఏడుస్తున్నాడు? అందుకే దేవుడు నాతో మాట్లాడాడు, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల, గుర్తుంచుకో, ఈ కృంగుదల నీ సేవకు ఆటంకం, నీ అభిషేకానికి ఆటంకం. కృంగిపోతున్నావు ఎందుకు? శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేత కాని వాడు వగుదువు అని అంటున్నాడు ఆ దేవుడు. హల్లెలూయా. గుర్తుంచుకో తమ్ముడా, నువ్వు నీరు గారిపోతున్నావా? నిరుత్సాహపడిపోతున్నావా? యు ఆర్ గోయింగ్ త్రూ టఫెస్ట్ టైమ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు శ్రమ దినమున కృంగిన ఎడల నువ్వు చేత కాని వాడువు అగుదువు. విల్ కంక్లూడ్. ఇంకా త్వరగా ఒక గొప్ప పౌలు హెబ్రీలకు రాస్తూ ఒక గొప్ప మాటను చెప్పాడు. హెబ్రీలు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం దాకా చదివితే, ఇది మీరు ఇంటికి వెళ్ళినాక ధ్యానించండి. ఇప్పుడు నేను కొంతవరకే చెప్పగలుగుతానేమో, కానీ మీరు ఇంటికి వెళ్ళినాక ధ్యానించండి. పరిశుద్ధాత్ముడు మీతో ఇంకా గంభీరంగా మాట్లాడతాడు. ఈ ఆత్మీయ సత్యము ఈరోజు నువ్వు తెలుసుకుంటే నీ శ్రమలో నువ్వు కృంగిపోవు. ఈ ఆత్మీయ సత్యము నువ్వు తెలుసుకుంటే నీ ఇరుకులో కూడా నువ్వు ప్రభుని స్తుతించగలుగుతావు. అప్పుడు నువ్వు ఈ పాట పాడతావు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఏంటయ్యా ఈ పరిస్థితుల్లో కూడా ఈ పాట ఏంటయ్యా అంటే, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. నీతో మాట్లాడేవాళ్ళు ఎవరికుంటే తెలుసా? ఇది ధీమా ఖరాబ్ అయిపోయింది, ఇడు మెంటలు వచ్చేసింది, మెంటలో వదిలేసేయండి అని వెళ్ళిపోతారు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. సిలువ నశించడు వారికి వెర్రితనము, కానీ నీకు నాకైతే అది దేవుని శక్తి. శక్తి కలిగిన దేవుని వైపు చూడు, నీకు శక్తినిచ్చే దేవుని చూడు. పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో ఆయన బలము నాలో పరిపూర్ణమవుతుంది అని అంటున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 12 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టే పాపమును విడిచిపెట్టి. చూడండి 2 చెప్తున్నాడు, భారాన్ని పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. ఒక్కసారి అందరు చదువుతారా? ఆయన తన ముందు ఉంచబడిన ఆనందము కొరకై ఏమి నిర్లక్ష్య పెట్టాడంట? దేని కొరకు? తన ముందున్న పందెం కాదు, ఆనందం కొరకై. ఆనందము కొరకై, ఆయన ఎదురుగుండా ఉన్న ఆనందము కొరకై ఇప్పటి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట. రేపు ఆనందం అంటే రేపు మహిమ. ఆయన పునరుద్ధానుడై మరణాన్ని జయించి లెగబోతున్నాడనేది చూస్తున్నాడు.
ఈ రోజున కలిగే ఆ సిలువ భారాన్ని, ఆ అవమానాన్ని, ఆ నిందని, బాధని ఆయన నిర్లక్ష్యం చేశాడంట. అది నేను చెప్పలా, పౌలు చెబుతూ ఉన్నాడు. నీ ముందున్న మహిమ కొరకు ఈరోజు శ్రమను సంతోషంగా నిర్లక్ష్యం పెట్టు. మీకు శ్రమ కలిగినప్పుడు ఏదో వింత కలిగినని ఆశ్చర్యపడకుడి అని అన్నాడు. ఈరోజు నువ్వు కష్టాన్ని చూసి అమ్మో నాకే 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 ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా, నాకే ఇలాంటి ఎందుకు దేవుడు అనుమతిస్తాడు? నలిపి పరిమళింపచేయుట, విరిచి ఆశీర్వదించుట, నా యేసునాథుని ప్రత్యేకత, నా యేసునాథుని ప్రత్యేకత. దిగులు పడనేలా, కృంగిపోవనేలా, నా దేవుని యందు నీవు నిరీక్షించుమా, నా రక్షణకర్తని సన్నుతించుమా. అంశుమతి మేరక రాసిన పాట. ఈ పాట నన్ను శ్రమల్లో ఎంత ఆదరించిందంటే, ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. కలత చెందనేలా, కృంగిపోవనేలా, కలత చెందనేలా, కృంగిపోవనేలా, నా దేవుని యందు నిరీక్షించుమా, నా రక్షణకర్తని సన్నుతించుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. ఏలయి నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ఏలయి నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. నలిపి పరిమళింపజేయుట, విరిచి ఆశీర్వదించుట, నలిపి పరిమళింపజేయుట, విరిచి ఆశీర్వదించుట, నా యేసునాథుని ప్రత్యేకత, నా యేసునాథుని ప్రత్యేకత. కలత చెందనేలా, కృంగిపోవనేలా, కలత చెందనేలా, కృంగిపోవనేలా, నా దేవుని యందు నీవు నిరీక్షించుమా, నా రక్షణకర్తని సన్నుతించుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. ఆయనంట తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. చూడండి, గుర్తుంచుకోండి, ప్రభువు మీద ముఖం మీద ఉమ్మేశారు, ప్రభువు ముఖాన కొట్టారు, ఆ ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టబడింది, ఆయన కొరడాలతో కొట్టారు, చీ అని ఉమ్మేశారు, ఆయన వస్త్రాలను లాక్కొని చీట్లు వేసుకున్నారు. కానీ అది నిర్లక్ష్య పెట్టాడు, అంటే దాన్ని పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? పట్టించుకోలేదు కనుకే సిలువను సహించాడు. తన ముందున్న ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.
ఆయన దేవుని సింహాసనము పక్కన, కుడి పక్కన కూర్చుంటానికి అర్హత ఎలా వచ్చిందో తెలుసా? ఆ రోజు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు కనుక. ఈరోజు నీకు కలుగుతున్న అవమానాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టు. ఈరోజు నీకున్న కష్టము, ఇరుకు, ఇబ్బందిని నిర్లక్ష్య పెట్టు. రేపు మహిమ కొరకు సిద్ధపడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు అవమానాన్ని నిర్లక్ష్య పెడితే రేపు మహిమను నువ్వు ఆనందము అనుభవిస్తావు. హల్లెలూయా. చూడండి 3వ వచనంలో ప్రభు ఇంకా ఒక మాట ఇక్కడ పౌలు చెప్తూ అంటున్నాడు హెబ్రీయులకు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోమంటున్నాడు. ఎవరిని గుర్చేసుకోమంటున్నాడు? నీకు కష్టం వచ్చిందా? నువ్వు అవమానం పడ్డావా, నింద పడ్డావా? ఆయనను తలంచుకో. ఏమన్నాడు? మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు. మీరు అలసిపోతున్నావు కదా, నువ్వు విసిగిపోతున్నావు కదా, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలుచుకున్నాడు. ఇంకా దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించు. ప్రభువు అనుమతించిన, ప్రభువు చేయు శిక్షణ అంటే ప్రభువు అనుమతించిన శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి. హలో, వింటున్నావా? ఎవరిని? తాను ప్రేమించు వారిని శిక్షించి, తానిని ప్రేమించిన వారిని శిక్షించి. ఇందాక ఏం చూసాం? ఆయన ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉండెను. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికలు మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. మీరు కొన్నిసార్లు ఆయన హెచ్చరికలు మర్చిపోయారు కాబట్టి ఇక్కడ అంటున్నాడు, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. గుర్తుంచుకోండి, శిక్షాఫలము అన్నాడు. శిక్షకు ఏముంది తర్వాత? ఫలము. శిక్షకు ఏముంది? ప్రభు అనుమతించిన ప్రతి పరిస్థితికి ఏముంది? ఫలం ఉంది. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులై కాని కుమారులు. ఒకవేళ నేను ఆ శ్రమల గుండా వెళ్ళకపోతే నేను ఎవరినంట? దుర్బీజుణ్ణి. అంటే ఎందుకు పనికిరాని కుమారుణ్ణి. ఒకవేళ అనుకుంటున్నావేమో, నేను మారు మనసు పొంది రక్షణ పొందితే నాకు అన్నీ బాగుంటాయి అనే ఎవరన్నా నీకు చెప్పుంటే అది దుర్బోధ. నా ప్రభువు నా ప్రతి పరిస్థితిలో ఉంటాడు, అది సత్యం. నీ కలిమిలో ఉంటాడు, నీ లేమిలోనూ ఉంటాడు, నీ హెచ్చులోనూ ఉంటాడు, నీ నిందలోనూ ఉంటాడు, నీ విశాలతలోనూ ఉంటాడు, నీ నిందలోనూ నీ ఇరుక్కులోనూ ఆయన ఉంటాడు. అండర్లైన్ స్టేట్మెంట్ ఏంటంటే ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. అంతేకాని అన్నీ బాగుంటాయి, నీకు ఆశీర్వాదాలే, నువ్వు పట్టిందల్లా బంగారము, నో 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 నో. ప్రతి పరిస్థితిని దేవుడు అనుమతించినప్పుడు ఆ అనుమతించిన ప్రతి పరిస్థితిలో ప్రభువునందు సంతోషించటమే దేవుని బిడ్డల యొక్క ఆత్మీయ పరిపక్వత ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబెద్నెగోలు కానీ, దానియేలు సింహాల బోనులో పడవేసినప్పుడు కానీ, షడ్రక్ మెషక్ అబెద్నెగోలు ఆ యొక్క అగ్నిగుండంలో పడవేసినప్పుడు కానీ సంతోషంగా ఎందుకు వెళ్ళారో తెలుసా? ముందున్న ఆనందము కొరకై అప్పుడున్న శ్రమను నిర్లక్ష్య పెట్టారు కనుక. అగ్నిగుండం చూడలే, ఆ అగ్నిగుండంలో నాతో ప్రభు ఉంటాడని చూచి నమ్మి వెళ్ళారు. ప్రభు వాళ్ళతోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలానే శ్రమ కావాలి కావాలి అని కోరుకోకు, అలా కాదు నేను అనేది.
ప్రవ్వా నన్ను బాగు చేయడానికి నాకు శ్రమ ఇవ్వు ప్రవ్వా అని నువ్వు అడగక్కర్లేదు. కొమ్మరి వాడికి తెలుసు ఎప్పుడు కొట్టాలో, ఎప్పుడు కాల్చాలో, ఎప్పుడు వంకర తీయాలో, ఎప్పుడు చెత్త ఏరి వేయాలో కొమ్మరి వానికి తెలుసు. నిన్ను ఆయన పాత్రగా మలుస్తున్న తరుణంలో నీ దగ్గర వంకరలు ఉన్నాయా, వంకర సరి చేస్తాడు, నొప్పేస్తుంది, కాలుస్తాడు, నొప్పేస్తుంది. కానీ ఘనమైన పాత్రగా మార్చడానికి దేవుడు ఇవన్నీ అనుమతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. అవును కదా. బయలాజికల్ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. వాళ్ళకు శిక్ష విధిస్తేనే వాళ్ళకు లోబడి ఉంటున్నావు. అమ్మ మా డాడీ ఆ రోజున కొట్టాడు కాబట్టి ఈరోజు మేము ఇలా ఉన్నామని సాక్ష్యం ఇస్తున్నావు. మరి పరలోకమందున్న తండ్రి ఏమంటున్నాడు? అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అందరూ చెప్పండి, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మనము పరిశుద్ధతలో పాలు పొందవలనని, మనము పరిశుద్ధులుగా మార్చబడాలని మన మేలు కొరకే. గుర్తుంచుకోండి, దేవుడు అనుమతించింది ఎవరికి మేలు కొరకంట? మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. ప్రస్తుతం ఉన్న సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. ఎవడన్నా అంటాడా అబ్బా శిక్ష చాలా బాగుంది, శ్రమ చాలా బాగుంది అని అంటారా? దుఃఖకరమే, 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 సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలము. ఆమేన్, హల్లెలూయా. దాని వలన అభ్యాసము కలిగిన వారికి, అంటే శ్రమలో ఏం కలుగుతుందో తెలుసా నీకు? అభ్యాసము అంటే నువ్వు శ్రేష్టమైన పాత్రగా మార్చబడతావు. యువర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్, యువర్ ఫెయిత్ విల్ బి ఎక్సర్సైజ్డ్. ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలా దేవుని వైపు నిలబడుతున్నావు, ఆ పరిస్థితుల్లో దేవుని వైపు ఎలా చూస్తున్నావు, ఆ యొక్క ఎక్కడ అసలు ఏమాత్రం ఆశ లేని పరిస్థితుల్లో దేవుని వైపు ఎలా చూస్తున్నావు, ఆ అభ్యాసము కొరకయ్యంట. ఆ అభ్యాసం కలిగిన వారికి ఆమేన్, హల్లెలూయా. అది నీతిని సమాధానకరమైన ఫలం. చాలు, 11 వచనాలు మీరు ఇంటికి వెళ్ళక మళ్ళీ ధ్యానించండి. దేవుడు మీతో మాట్లాడతాడు. శ్రమ ఫలము కొరకే. శ్రమ నీకు క్షేమాధారాన్ని తీసుకొచ్చేది. శ్రమ నిన్ను బలపరిచేది. శ్రమ నిన్ను దగ్గరికి చేర్చేది. 2 పేతురు చూడండి, 2 పేతురులో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. ఈ మాట చూపించి నేను ముగించేస్తాను. 2 పీటర్ మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. అందరూ చెప్పండి, శ్రమ ఎంతకాలం ఉంటుందంట? కొంచెము కాలమే. చెప్పండి, కొంచెము కాలమే. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట స్థిరపరిచి బలపరిచి
ఆమేన్. కొంచెము కాలము శ్రమ తర్వాత నీకు ఏం కలుగుతుందంటే 3 కలుగుతుంది. ఆయన నిన్ను మొదట స్థిరపరుస్తాడు, 2 పూర్ణులుగా చేస్తాడు, 3 బలపరుస్తాడు. శ్రమ వెనుక అవుట్కమ్ ఏంటి? శ్రమ తర్వాత ఏమొస్తుందంటే 3 కలుగుతాయి. 1, నేను విశ్వాసములో స్థిరపడతాను. 2, నేను పరిపూర్ణతలోకి వెళతాను. మీరు మన ఆత్మీయ ఎదుగుదల గురించి చూస్తే పరిశుద్ధులు ఏమవ్వాలి? పరిపూర్ణులుగా మారాలి. పరిపూర్ణతలోకి ఎప్పుడు వెళ్తావో తెలుసా? శ్రమల గుండా నువ్వు నేర్చుకున్నప్పుడు. స్థిరపరచబడతాను, పరిపూర్ణతలకు వెళ్తాను, 3 బలపరచబడతాను. ఈరోజు దేవునితో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శ్రమ, ఈ యొక్క పరిస్థితి, ఇవన్నీ నా మేలుకే, నా రేపటి ఆనందం కొరకే, నా రేపటి మహిమ కొరకే. అందుకే నువ్వు సంతోషంతో ఉండాలి. పౌలు అంటున్నాడు, ఆనందించుడి, మరల చెప్పుతున్నాను ఆనందించుడి. మీ సహనం ఎప్పుడు కావాలండి? శ్రమల్లో కావాలి సహనం. నీ సహనము సకల జనులకు తెలియవచ్చు. అందరూ అనుకుంటారు శ్రమల్లో అంటే వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారేంటి, వీళ్ళకి అస్సలు బాధ లేదు, వీళ్ళకి దుఃఖం లేదు, గుడ్డితనం ఉంది వీళ్ళకి అనుకుంటారు. శ్రమయే నా అతిశయం, శ్రమలలోనే ఆనందం, శ్రమలయందే విశ్వాసం, విశ్వాసమే నా బలం. ఈరోజు నీ శ్రమానుభవంలో నువ్వు ప్రభు వైపు చూడు. పెద్ద పెద్ద పాటలు పాడతాం, అర్థాన్ని గ్రహించు. బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. అంటే ఏంటి? రిడెంప్షన్. నా కొరకు వెల చెల్లించాడు. యెషయా 53 ఏముంది? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను అని ఉంది. యేసేన పరిహారి అంటున్నాం. ఆయన నాకు పరిహారాన్ని చెల్లించాడు. అందుకే అన్నాడు, ఎన్ని వ్యాధులు సోకినా నాకు శాంతి కరువైనా, బహు వ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. మణిమాన్యాలు లేకున్నను, వరు వేదనలు వేధించిన, మణిమాన్యాలు లేకున్నను, మరో వేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఇబ్బంది కలిగిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, నీ ఆఫీసులో చిరాకు కలుగుతుందనుకోండి, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవరు, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవరు, నా
వాక్యాన్ని గుర్తుంచుకోండి. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవు అగుదువు. కృంగిపోకు, ధైర్యం కోల్పోకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని అన్నాడు ప్రభు. యెహోషువ కృంగిపోయాడు, మోషే లేడు, పెద్ద బాధ్యత మీద పడింది. యెహోషువ కృంగిపోతున్నాడు. ప్రభు అన్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేనును నీకు తోడై ఉందను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, సంతోషంతో ప్రభుని ఆయన ఆరాధించు. నీ ప్రతి పరిస్థితుల్లో ఆయనని ఘనపరచు, ప్రతి పరిస్థితుల్లో ఆయనని కొనియాడు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట. నా శ్రమల్లో కూడా నేను అంటాను ఈ పాట. అంతా నా మేలుకే, అన్నాదన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన. ఓయ్ భర్త గుడ్డు భర్త అరుస్తూ అన్నాడు, ఏమయ్యా ఊరుకుండాయా, ఊరుకోయ్యా అని అంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అంటున్నాడు. నన్ను దాటిపోవద్దు అంటున్నాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. నీవు తప్పన లోకంలో ఎవరున్నారయ్యా, నీవు ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన దారితో నన్ను నీవు చేరదీయవా. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన దారితో నన్ను నీవు చేరదీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకు ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకు ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. ప్రార్థన చేసుకుందాం. నీవు శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగదువు. తమ్ముడా ఈరోజు కృంగిపోతున్నావా, అలసిపోయావా? ఇదిగో
ప్రయత్నాలు చేసి చేసి ఈరోజు ఓటమితో నువ్వు నిలబడ్డావా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు శ్రమ కలిగినప్పుడు అదేదో వింత కలిగినట్లుగా ఆశ్చర్యపడకుడే. శ్రమ దినమును నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగదువు. నీ ఎదురుగుండున్న ప్రతి సమస్య, ప్రతి ఇరుకు నిన్ను బలపరచడానికి, మొదటగా నిన్ను స్థిరపరచడానికి, 2 నిన్ను పరిపూర్ణతలోకి నడిపించడానికి, 3 నువ్వు బలపరచబడటానికి ఇంకా కొంతకాలం ఉండి ఈ చులకనైన శ్రమలు అంటున్నాడు. శ్రమను చులకనగా చేశాడు. ప్రభు గురించి చెప్పుతూ రేపు కలగబోయే ఆనందం కొరకు ఈ రోజు కలిగిన నిందను నిర్లక్ష్యం చేశాడు. ఈరోజు నీ పరిస్థితుల్లో ప్రభు యందు ఆనందిస్తూ ఉన్నావా? ప్రభు అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి నువ్వు ప్రభుకి నమ్మకస్తుడుగా ఉంటూ ఉన్నావా? ప్రభు వైపు చూడు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను అని అన్నాడు నా దేవుడు. నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచిపెట్టలేదు. నీ ప్రతి పరిస్థితిలో తోడై ఉన్నాడు. ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన వైపు చూడు. ఆయనే మనకు క్షేమాధారము, ఆయనే మనకు రక్షణ, ఆయన మన ఆశ్రయపురము, మన ఎత్తైన కోట. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. ఈరోజు నీకు ఏది లేదో ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, ఈ ఆలస్యము మహిమ కొరకే, ఈ ఆలస్యము మహిమ కొరకే, ఈ ఆలస్యము మహిమ కొరకే, ఈ ఆలస్యము మహిమ కొరకే. నమ్మిన వాళ్ళందరూ మిగిలిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవే ఏదైనా చేయాలంటూ నీ ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ పాదాలకి ఎదురు చూస్తున్నాను. లేచి నిలబడండి ఎవరన్నా. ఈ పరిస్థితుల్లో, ఈ శ్రమానుభవంలో మీరు వెళ్తూ ఉంటుంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగదువు. కాబట్టి నువ్వు కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. దావీదు తను సేవించు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనును అని వాక్యంలో రాయబడింది. ప్రభునందు ధైర్యం తెచ్చుకో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన వైపు చూద్దాం. నిన్నేనే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా. ఒక అద్భుతం కొరకు, మరొక అద్భుతం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మరొక అద్భుతం కొరకు ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. We are waiting for a miracle, Lord. We are waiting for a miracle. Hallelujah. మహాపరిశుద్ధుడ, జీవము కలిగిన దేవా, నీ ప్రియబిడ్డలు వారి ఇరుక్కులో దేవా, వారి యొక్క కష్టములో, వారి శ్రమానుభవంలో నీ తట్టు చూస్తూ ఉన్నారు. నీ బిడ్డలను ఆదరించండి, బలపరచండి. వారు ఏమైతే ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ నువ్వు చూస్తున్న దేవుడు,
మా హృదయాంతరంగమును పరిశోధించే దేవుడు, నీ బిడ్డలను ఆదరించండి, బలపరచండి దేవా. కృప చూపించి జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను ధైర్యపరిచి, శ్రమ దినమున కృంగిన వారుగా కాకుండా, చేతగాని వారుగా మారిపోకుండా నీ బిడ్డలను బలపరిచి, ధైర్యపరిచి, తృప్తిపరచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.